iPad. Yes, life is busy. సో ఈ మోడర్న్ టెక్నాలజీలో డిజిటల్ వరల్డ్లో ప్రతి ఒక్కరు చాలా ప్రౌడ్గా చెప్పుకునే ఫీలింగ్ ఏమన్నా ఉంది అంటే ఐ ఆమ్ బిజీ. సో ఈ బిజీ వరల్డ్ నుంచి బయటకు వచ్చి ఒక మంచి లైఫ్ స్టైల్ని క్రియేట్ చేసుకోవాలి. మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ని కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక మంచి ప్లెజెంట్ డేని క్రియేట్ చేసుకోవడానికి నేనైతే ఈ వీడియోలో 7 ట్రిక్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ 7 ట్రిక్స్ ద్వారా ఒక మంచి మార్నింగ్ హ్యాబిట్ని క్రియేట్ చేసుకొని మనం ఏదైతే బిజీ ఉమెన్గా ఉంటామో ఆ బిజీ ఉమెన్ నుంచి హెల్దీ అండ్ హ్యాపీ ఉమెన్గా మిమ్మల్ని మీరు క్రియేట్ చేసుకోవడానికి అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్ బట్ ఆల్సో ఫర్ మెన్. సో వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి షౌట్స్. సో మనం అయితే టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఏంటి అని అంటే ద ఫస్ట్ స్టెప్ పొద్దున్నే లెగ్గానే మనం చేసేది మొబైల్ ఓపెన్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ అన్ని చూస్తూ ఉంటాం. అండ్ మనకి తెలియకుండానే ఒక జెలస్ ఫీలింగ్ కంపేర్ చేసుకుంటూ ఒక గిల్ట్ ఫీలింగ్తో డే స్టార్ట్ చేస్తాం. బట్ ఇప్పటి నుంచి అయితే ఈ స్టెప్ ఫాలో అవ్వండి. స్టార్ట్ వాచింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ మిర్రర్ అండ్ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. సో పొద్దున్నే లెగ్గానే ఒక్కసారి మిర్రర్ ముందుకెళ్ళి మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీకు మీరు అప్రిషియేట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ థింగ్, ఫీల్ హ్యాపీ ఫర్ యువర్ ఫేస్, ఫీల్ హ్యాపీ ఫర్ యువర్ స్మైల్, ఫీల్ హ్యాపీ ఫర్ యువర్ ఐస్ అండ్ మీకు మీరు అప్రిషియేట్ చేసుకుంటూ ఒక ఆసమ్ ఫీలింగ్ అయితే తీసుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ సెకండ్ ట్రిక్ వచ్చేసి ఎ లిటిల్ ప్రిపరేషన్. ప్రతిరోజు మనకంటూ కొన్ని రొటీన్స్ ఉంటాయి, లైక్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడం కానీ గ్రూమింగ్ చేసుకోవడం కానీ. సో చాలా సందర్భాల్లో మనం ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉంటాం. అక్కడే చాలా టైం వేస్ట్ చేస్తాం. ఏం చేయాలో తెలియక మళ్ళీ యూట్యూబ్కి వెళ్ళి వెతుకుతూ ఇలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ గ్రూమింగ్కి అయితే ఏ డ్రెస్ వేసుకోవాలని చెప్పి మొత్తం షెల్ఫ్ చూసినా సరే ఫైనల్గా మనకి వరస్ట్ డ్రెస్ వేసుకొని వెళ్తూ ఉంటాం. అండ్ అది మన కాన్ఫిడెన్స్ని కూడా దెబ్బతీస్తూ ఉంటుంది. సో ఇలాంటిది అవ్వద్దు అని అంటే ఏ లిటిల్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. సో 1 డే బిఫోరే ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అండ్ ఎలాంటి గ్రూమింగ్ చేసుకోవాలి అని చెప్పి అన్ని పక్కన పెట్టేసుకుంటే మీ డేలో కొంచెం టైం అయితే మీరు సేవ్ చేసుకోగలుగుతారు ఈ రొటీన్ థింగ్స్ మీద. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి డైలీ ఒక యాక్టివిటీ అన్నది మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. మీరు చాలా మంది బిజీ ఉమెన్ ఏంటి అని అంటే, అరే నా లైఫ్ ఇంతేనా, నేను ఎందుకు ఇంత బిజీగా ఉన్నాను, ఆఫీస్ వర్క్ ఇవన్నీ నాకు చాలా హెక్టిక్గా ఉన్నాయి, ఆఫీస్ వర్క్, షాపింగ్, ఫ్యామిలీ, రిలేషన్స్ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి చాలా హెక్టిక్గా ఫీల్ అవుతారు. సో ఈ ఫీలింగ్ నుంచి బయటికి రావడానికి ఒక్క యాక్టివిటీ డైలీ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ఫాలో అవ్వచ్చు. సో ఒక్క యాక్టివిటీ ఏంటి అన్నది మీరు అనలైజ్ చేసుకొని స్టార్ట్ చేయండి. వెదర్ ఇట్ విల్ బి లైక్ ఏదైతే పాడ్కాస్ట్ వినడం, లేదా ఒక కోర్స్ తీసుకొని మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడం, లేదా డైలీ మీరు కనుక రిలేషన్స్కి టైం ఇవ్వలేకపోతున్నాను అని అంటే డైలీ ఒక 10 minutes మీ రిలేషన్స్కి మాట్లాడడానికి టైం ఇవ్వడం. సో ఇలాంటివన్నీ కూడా ఒక యాక్టివిటీ రూపంలో మీరు డైలీ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ట్రిక్ 4, 2 different టాస్క్ని మల్టిపుల్ టాస్క్ని ఒకేసారి చేయడం. అట్లీస్ట్ 2 tasks అయితే ఒకసారి చేయడం. సో ఇక్కడ ఏంటి అనంటే ఈ ట్రిక్ అయితే నేను మార్నింగ్ మిరాకిల్ అనే బుక్ నుంచి అయితే తెలుసుకున్నాను. సో ఇక్కడ ఏంటి అనంటే నేను చేసే ఫాలో అయ్యే థింగ్స్ అయితే షేర్ చేస్తాను. నార్మల్గా ఏంటి, మనం ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేటప్పుడు ఐ యూస్ సమ్ మ్యూజిక్ అనమాట. బెస్ట్ మ్యూజిక్ వింటూ నేను రెడీ అవుతున్నప్పుడు ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద డే. అండ్ కాఫీ పెట్టుకునేటప్పుడు ఐ యూస్ టు క్లీన్ మై హోమ్. అండ్ కుకింగ్ చేసేటప్పుడు ఐ షుడ్ టాక్ విత్ మై ఫాదర్, మై పేరెంట్స్ అండ్ మై రిలేటివ్స్తో మాట్లాడడం వీడియో కాల్లో. సో ఇలాగా మనం చిన్న చిన్న థింగ్స్ని మల్టిపుల్ టాస్క్స్ ఉన్నప్పుడు 2 కూడా ఒకేసారి చేయడం హ్యాబిట్ చేసుకుంటే ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఎనర్జీ. అంతేకాదు చాలా టైంని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఈ ట్రిక్ అయితే మీరు ఫాలో అవ్వచ్చు ఈజీగా. అండ్ 5th ట్రిక్, స్టార్ట్ డూయింగ్ లిటిల్ థింగ్స్. అంటే ఒకేసారి పెద్దవి అచీవ్ చేయాలనడం కాదు, కానీ స్టార్ట్ డూయింగ్ లిటిల్ థింగ్స్. అంటే చిన్నవి చేయడం స్టార్ట్ చేస్తే కనుక మనం పెద్ద థింగ్స్ని అచీవ్ చేయగలుగుతాం. వెదర్ అది మన బాడీకి అయి ఉండొచ్చు, మన మైండ్కి అయి ఉండొచ్చు, మన సోల్కి అయి కూడా ఉండొచ్చు. బాడీకి అయితే సమ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్, మైండ్కి అయితే సమ్ మెడిటేషన్ అండ్ యోగా ఇలాంటివి. అండ్ సోల్ కోసం అయితే యూ షుడ్ మెయింటైన్ సమ్ ప్లెజెంట్ హ్యాపీ మ్యూజిక్ లిజనింగ్. సో ఇలాంటి థింగ్స్ మీరు స్టార్టింగ్ చిన్నవి చేయడం వల్ల మీకు మీరు చాలా గ్రో అవుతున్న ఫీలింగ్ అన్నది వస్తుంది. చిన్న అచీవ్మెంట్స్ చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి. సో మీ బిజినెస్ కెరియర్ అయి ఉండొచ్చు, మీ లైఫ్ స్టైల్ అయి ఉండొచ్చు,
ఏదైనా సరే ఒకేసారి పెద్దది కాకుండా రెగ్యులర్గా డైలీ మార్నింగ్ చిన్న థింగ్స్తో స్టార్ట్ చేయండి. అండ్ 6th స్టెప్ టు డూ లిస్ట్. సో ఎవ్రీ డే ఒక వర్కింగ్ ఉమెన్కి అయితే లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇంట్లో గ్రాసరీస్ చూసుకోవడం అయి ఉండొచ్చు, ఆఫీస్ వర్క్ అయి ఉండొచ్చు, తన ఓన్ పర్సనల్ కేర్కి సంబంధించినవి అయి ఉండొచ్చు. సో ఇలా ఎన్నో ఉంటాయి. ఎవ్రీ డే మార్నింగ్ ఒక్క 10 minutes మీ టు డూ లిస్ట్ ఏంటి, అసలు ఈ రోజు ఏమేమి చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఒక చిన్న నోట్ ప్యాడ్లో రాసుకొని ఆ నోట్ ప్యాడ్ని అయితే మీరు క్యారీ చేసుకుంటే ఆ డేలో మీరు అవి చేయగలుగుతున్నారా లేదా అని చెప్పి అనలైజ్ చేసుకుంటే రెగ్యులర్గా మీరు ఇది ఫాలో అవ్వడం వల్ల మీకు చాలా ఇంప్రూవ్మెంట్ అన్నది మీ డైలీ టాస్క్లో జరుగుతుంది. సో ఇప్పుడు నేను షేర్ చేసిన 6 ట్రిక్స్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వేకప్ ఎర్లీ మార్నింగ్. సో మార్నింగ్ లేకపోవడం వల్ల ప్రతిదీ లేట్ అవుతూ వస్తుంది. ఆఫీస్కి వెళ్ళడం లేట్, ఆఫీస్లో వర్క్ లేట్, మళ్ళీ రావడం లేట్, మళ్ళీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం లేట్, ఇవన్నీ లేట్ అవ్వడం వల్ల డే అంతా సమ్ గిల్ట్గా అన్హ్యాపీగా డేని ఎండ్ చేస్తూ ఉంటాం. బట్ మీరు కనుక ఒక్కసారి ఎర్లీ మార్నింగ్ లెగిసి మీరు అనుకున్నవన్నీ చేసి చూడండి, ఆ ఫీల్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. నా లైఫ్లో నేనైతే ఈ ట్రిక్ ఫాలో అయ్యాక చాలా హ్యాపీగా ఫ్రమ్ ఇన్సైడ్ నుంచి సమ్ అచీవ్మెంట్ నేను చేస్తున్న ఫీలింగ్లో అయితే నేను ఉంటున్నాను. అండ్ ఈ ట్రిక్ని అయితే నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. సో మరి ఈ 7 ట్రిక్స్ మీ లైఫ్లో ఒక బిజీ ఉమెన్గా మిమ్మల్ని మీరు పక్కన పెట్టేసుకొని ఒక హ్యాపీ అండ్ హెల్దీ ఉమెన్గా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అని అంటే ఈ ట్రిక్స్ని అయితే ఫాలో అవ్వడం స్టార్ట్ చేయండి. అండ్ మీకు బాగా నచ్చిన ట్రిక్ని కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. మరి ఇప్పటి వరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.